అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుడు నాతో మాట్లాడిన ఒక మాట మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే బైబిల్‌లో మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో చూస్తే మొదటి 4 వచనాల్లో ఒక కుష్ఠరోగి గురించి ఉంటుందన్నమాట. దాంట్లో కుష్ఠరోగి ఇలా అంటారు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు యేసు ప్రభువారు ఇలా అంటారు, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయెను. అంటే కుష్ఠరోగి తెలుసు తను అర్హుడు కాడు శుద్ధత కోసం, తను పాపి అని తనకు తెలుసు. కాబట్టే తను ఏమన్నాడంటే, ప్రభువా మీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధునిగా చేయండి అని అన్నాడు. కానీ నన్ను శుద్ధునిగా చేయండి ప్రభువా, నన్ను స్వస్థపరచండి అని తను అనలేదు. అలాగే మనం కూడా మన జీవితాల్లో ప్రభువా నన్ను ఇది కావాలి అని అనుకుంటున్నాను, ఇది చేయాలి అని అనుకుంటున్నాను, అది నాకు దయచేయండి అనేదానికంటే, ప్రభువా నేను ఇది అనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, అది మీ చిత్తం అయితే నాకు మేలుకరంగా మీకు మహిమకరంగా నా జీవితంలో అది ఉంటే నాకు అది దయచేయండి అని ప్రార్థిద్దాం.